Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కొండపల్లి బొమ్మల పండుగ జరుగుతోంది. ప్రస్తుతం కొండపల్లిలో ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళింట్లో ఎంత కాస్ట్లీ షోకేస్ అయినా కూడా ఒక్క కొండపల్లి బొమ్మ ఉంటే మొత్తం షోకేస్కి కూడా అందం వస్తుంది. కొండపల్లి బొమ్మల తయారీ గురించి చాలామందికి తెలియదు. బొమ్మల్ని ఇప్పటికీ కూడా అంటే కొన్ని దశాబ్దాలుగా తయారీ అవుతున్నా కూడా బొమ్మల పైన చాలామందికి ఆ బొమ్మల తయారీ విధానం కానీ ఈ బొమ్మకి సంబంధించిన వాడే చెక్క కానీ వాటిపైన చాలామందికి అవగాహన లేదు. చూడడానికి చెక్క బొమ్మేగా అనుకుంటారు. దాని వెనక పడే కష్టం ఈ మొత్తం బొమ్మ తయారు చేయడానికి తెచ్చే టేకు వాటన్నిటిపైన కూడా చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇది అంతా కూడా ఈ అద్భుతమైన కళ మొత్తం కూడా పూర్తిగా వెనకబడిపోతుంది. సో ఈ బొమ్మల పండుగలో ఈ చెక్కతో పాటు బొమ్మల తయారీ పడే కష్టం ఇవన్నీ కూడా ఈ స్టోర్లో తెలుసుకుందాం రండి. కొండపల్లి బొమ్మల తయారీ కంటే ముందు ఆ తయారు చేయడానికి ఉపయోగపడే కలప ఎంత ఇంపార్టెంట్ అంటే తెల్ల పొనిక. ఇది కేవలం ఈ ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే ఉంటుంది, ఎక్కడా దొరకదు. మనకి ఎలా అయితే చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొరుకుతుందో సేమ్ అదే విధంగా తెల్ల పొనిక అనే ఒక చెట్టు ఉంటుంది. అది జస్ట్ మనం చూస్తుంది మొక్క. దీని వయసు 2 సంవత్సరాలు. దీనికంటే ముందు సీడ్ ఇది తెల్ల పొనికి సీడ్. ఈ సీడ్ ద్వారా కొండ ప్రాంతాల్లో మాత్రమే, కొండల్లో మాత్రమే, సాధారణంగా మన ఇళ్ళ దగ్గర పెంచుకునే మొక్కలా కాదు. ఇది కేవలం కొండపల్లిలో ఉన్న ఆ గట్టి కొండల రాళ్ల మధ్యలో నుంచి ఈ తెల్ల పొనికి అనేది ఇక్కడ పెరుగుతాయి. అయితే ఇది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దీని వయసు. 2 సంవత్సరాల వయసులోనే మొక్క ఎంత ఉందంటే దాదాపు 50 సంవత్సరాలు అయితే ఆ మొక్క ఇంత పెద్ద ఏపుగా చెట్టుగా మారుతుంది. అంటే మనకి కొండపల్లిలో బొమ్మలు తయారు చేయాలి అంటే కావాల్సిన కలపకి కావాల్సిన చెట్టు సైజు ఇది. ఇంత సైజు పెరిగేంత వరకు కూడా అటవీ శాఖ అధికారులు కంటికి రెప్పలాగా వీటిని కాపాడుతూ ఉంటారు. కేవలం కొండపల్లిలో మాత్రమే వందలాది కుటుంబాలకి ఈ కలప అవసరం కాబట్టి, తెల్ల పొనికి అవసరం కాబట్టి ఇప్పుడు షార్టేజ్ వస్తున్నప్పటికీ కూడా ఉన్న వాటిని సంరక్షించే పరిస్థితి మాత్రం ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారు. సో దీనికి సంబంధించి తెల్ల పొనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయాలని ఫారెస్ట్ అధికారులు మనతో ఉన్నారు. సార్ నమస్తే. బేసిక్గా షార్టేజ్ చాలా వరకు వచ్చింది తెల్ల పొనికి అంటారు. వీటి చరిత్ర దాదాపు 300 ఏళ్ళ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎందుకని షార్టేజ్ వచ్చిందండి? షార్టేజ్ అంటే దీనికి డెవలపింగ్ తక్కువైందండి. అసలు యాక్చువల్గా అయితే దీనికి నర్సరీ సీడ్ రీజనరేషన్ తక్కువ అండి. ఇప్పుడు ఒక 1000 సీడ్ వేసినట్టయితే ఒక 50 వస్తాయండి. 50 దాకా వస్తాయి. 100కి 5 జర్మినేషన్ ఉంటాయండి. దీనికి 3 లేయర్లు ఉంటుందండి. పై బెరడు 3 లేయర్లు. దానికి ట్రీట్మెంట్ చేయాలండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానికి 10 × 1 మీటరు ప్రైమరీ బెడ్ వేయాలండి. అప్పుడు ప్రైమరీ బెడ్లో సీడ్ వేయాలండి. వేసినట్టయితే 100కి 5 వస్తాయండి. దాని మూలన మనం దానికి జర్మినేషన్ తక్కువ అన్నమాట. అది న్యాచురల్గా అదే ఎదిగి అక్కడ పడి రాళ్ళ సందుల్లో పడుతుందండి సీడు. అది ఎండకి ఎండి వర్షంకి తడిసి అక్కడ ఈ తేమ, వర్షాలకి తేమ ఉండి కొంచెం మట్టి ఉంటే అక్కడే జర్మినేషన్ వచ్చి అక్కడే పెరుగుతుందండి. అది అక్కడ పెరిగినట్టు మామూలు ఇక్కడ పెరగదండి, కింద పెరగదు. ఇది 2 ఇయర్స్ మొక్క అండి. ఇది 15-20 సంవత్సరాలు దీని వయసు. 20 సంవత్సరాలు ఈ చెక్క వయసు సంవత్సరాలు. ఆ మొక్క కనీసం 30 సంవత్సరాలు ఉంటుంది. 30 సంవత్సరాలు ఉంటుంది. వన్యప్రాణులు ఎక్కువగా ముళ్ళ పందులు, అడవి బోరు అంటే అడవి పందులు ఎక్కువ. దీని కాండం మెత్తగుంటుంది. మెత్తగుండటం వలన అవి తినడానికి తీయగుంటాయి, పాడు చేసి తినేస్తుంటాయి. వాటిని అటు ఎల్లని చోట జర్మినేషన్ ఉన్నట్టయితే కంపల్సరీగా మొక్క తయారైపోతుంది, చెట్టు తయారైపోతుంది. అంటే అప్పుడు రాని షార్టేజ్ అంతా కూడా అంటే ఈ మొక్కల తగ్గుదల బాగా ఉంది ఈ టైంలో. సో ఎందుకని అంటే గతంలో బాగా ఎక్కువ ఉన్న ఈ సాగు అంతా కూడా ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? గతంలో అయితే అంటే వాళ్ళు తక్కువ మంది ఉండేవారండి, ఎక్కువ ఉండేది. అంటే డెవలపింగ్ లేదు. డెవలపింగ్ ఉంటే కనీసం ఇప్పుడు చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారండి. ఇప్పుడు చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారు, తెలంగాణ నుంచి కూడా తీసుకొస్తున్నారు. మనం దీన్ని రేజ్ చేసి నర్సరీలు కూడా పెట్టాలండి. అంటే మామూలుగా నర్సరీ ప్లేన్ ఏరియాలో రాదండి, ఇది ఓన్లీ హిల్ ఏరియాలోనే వస్తుంది. కాబట్టి దానికి మనం కొన్ని ప్రొటెక్షన్ చేయాలండి. అదే వైల్డ్ బోరు, అదే ముళ్ళ పందులు, ఈ ఎలకలు ఇటువంటి అన్నీ పాడు చేస్తాయండి. ఇప్పుడు కూడా బాగుంది ఉందండి, లోపల కొంచెం డీప్ ఏరియాలో ఉన్నాయి, పర్వాలేదు. ఇది చాలా తేలిక ఉందండి చెక్క. ఎంత తేలికైన చెక్క ఈ బొమ్మలకు కాకుండా ఇంక దేనికి ఉపయోగపడచ్చు? దేనికి పని చేయదు సార్, దేనికి పని చేయదు.
ఇంట్లో పొయ్యిలకు కానీ పొయ్యి కింద వాడుకోవడానికి కానీ దేనికి పనికిరాదు. ఓన్లీ ఇది బొమ్మలకు తప్ప దేనికి పనికిరాదు సార్, అంతే. ఇప్పుడు ఇంత పెద్దది ఉందండి, దాదాపుగా 30 ఏళ్ళు అంటున్నారు. దీని వయసు ఎంత ఉండొచ్చు? దీని వయసు మీరు 20 నుంచి 25 ఇయర్స్ ఉంటేనే కానీ ఇది పనిచేస్తుంది సార్. అయితే ఇంత పెద్ద చెక్కకి ఎన్ని బొమ్మలు రావచ్చు మీ అంచనా ప్రకారం? ఇది బొమ్మలు అంటే సైజుని బట్టి ఉంటాయి సార్. ఈ సైజు ఉంటుంది. దీంతో వచ్చేసి మన చిన్న ఏనుగు బొమ్మలు చేశారనుకోండి, దాన్ని బట్టి దానికి వచ్చేసి ఒక 25-30 ఆ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా కొంత పోతుంది సార్, కొంత కటింగ్ పోను. వీళ్ళకి సైజు వచ్చేసరికి ఈ సైజు అంటే ఇంత పెద్ద కర్రకి ఈ సైజు వస్తుంది. అంటే ఉపయోగపడేది బొమ్మ సైజుని బట్టి కటింగ్ చేసుకుంటారు. బొమ్మ సైజుని బట్టి కటింగ్ చేసుకుంటారు. పెద్ద సైజు అనుకోండి సార్, పెద్ద ముక్కలు తీస్తారు. చిన్న సైజు బొమ్మ అనుకో చిన్న ముక్కలు తీస్తారు. అదన్నమాట. గతంతో పోలిస్తే ఇప్పుడు వీటి రక్షణ, అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి మొక్కల్ని పెంచడం, వాటిని పరిరక్షించడం, వీటిపైన అటవీ శాఖ ఎలా దృష్టి పెట్టింది? అటవీ శాఖ మేము ఎప్పుడూ ఏ రోజుకా రోజు అడవిలో మేము చూస్తూ తిరుగుతూ మొక్కల్ని కాపాడుతూ ఉంటాం సార్. వీళ్ళ వరకు వచ్చేసరికి, ఎందుకంటే ఇదివరకు 30 కుటుంబాలే ఇక్కడ ఎక్కువగా ఎక్కడి నుంచో వచ్చారు సార్. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చారు. అప్పుడు 30 కుటుంబాలు వచ్చేసి ఈ కళనే ఎక్కువగా అభివృద్ధి చేసి ఒక 200 కుటుంబాలు ఇక్కడ ఎక్కువైనాయి సార్. అందుకే ఈ కలప తక్కువ అవడం వల్ల జనం ఎక్కువ అవడం వల్ల కలప అందట్లా. అది మెయిన్ జరుగుతుంది సార్. తప్ప దీని ప్రొడక్షన్ తగ్గలేదు, పోషణ తగ్గలేదు సార్. అది సో అటవీ అధికారుల కృషి దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద చెట్టును ఇన్నేళ్ల పాటు రక్షించాలి అంటే అది కూడా ఏదైతే మనకి మొత్తం ఫారెస్టే ఉంటుంది, కొండపల్లి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వన్యమృగాల నుంచి దీన్ని కాపాడాలి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు నిత్యం గస్తీ కాస్తూనే ఉంటారు. తెల్ల పొనిక అనేది బంగారంతో సమానం ఈ కొండపల్లి ప్రాంతంలో ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు. కాబట్టి అటవీ శాఖ అధికారులు ఈ పొనిక అలాగే ఈ పొనిక చెట్లు ఈ రెండింటినీ కాపాడడానికి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు నిరంతరం గస్తీ కాస్తున్న పరిస్థితి కొండపల్లిలో కనబడుతూ ఉంటుంది. దాదాపుగా 300 ఏళ్లుగా ఈ కొండపల్లి బొమ్మల తయారీ అనేది జరుగుతున్నప్పటికీ కూడా సరైన ఆదరణ, వాస్తవంగా గుర్తింపు అనేది లేదు. ఎందుకు లేదు అంటే అందరూ కూడా వీటిని కేవలం చెక్క బొమ్మలు మాత్రమే భావిస్తున్నారు. మనం మొదట్లో అనుకున్నాం కదా, షోకేస్లో ఈ బొమ్మ ఉంటే చాలు షోకేస్ మొత్తానికి అందం వస్తుంది. ఇలా తయారు చేయడానికి ఇక్కడ ఉన్న కళాకారులు అలాగే ఈ చేతి వృత్తిదారులు అందరూ కూడా తెల్ల పొనికను కొని అంత పెద్ద చెట్లని వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర తెచ్చుకొని మొత్తం కూడా అందరు కళాకారులు అందరూ కూడా కలిసి రోజుల తరబడి శ్రమిస్తే తప్ప ఇక్కడ మనం చూస్తున్న ఇంత అందమైన కొండపల్లి బొమ్మలు అనేవి తయారవు. సో ప్రస్తుతం ఈ కొండపల్లి బొమ్మలను తయారు చేసిన కళాకారులు ఉన్నారు. ఎన్నేళ్ళు బట్టి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? మేము వచ్చేసి 5-6 సంవత్సరాలు బట్టి ఉన్నామండి ఫీల్డ్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు బాగుంది. ఇలా ప్రోగ్రామ్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మా కళాకారులు గుర్తింపు అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కలెక్టర్ గారు కూడా దీన్ని ప్రత్యేకించి చొరవ తీసుకొని మా గురించి ఈ కళని బయటికి తేవాలని బొమ్మల పోటీలు పెట్టి మాలో కొత్త సృజనాత్మకతను కూడా వాళ్ళు బయటికి తీశారండి. అలా తీయటం వల్లనే అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, కొత్త మోడల్స్ వచ్చినాయి. అలా ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తాము అని చెప్పారండి, హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. యాక్చువల్గా మీరు తెల్ల పొనికి కొని ఈ బొమ్మ మొత్తం తయారు చేయాలి. ప్రస్తుతం ఇది మనకు కనబడుతుంది కదా, ఈ బుట్ట బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఇవి ఇప్పుడు ఎడ్ల బళ్ళి ఉందో చూడండి, ఇవి తర్వాత ఇవి ఇలా మనుషులు తయారు చేసేదండి. ఇట్లా తెల్ల పొనికి చెక్కతో తయారు చేస్తారు. ఇదేంటంటే ఇలా తయారు చేయాలంటే ముందు చెక్క అంతా ఆరబెట్టాలండి. ఆరబెట్టి దాన్ని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ ముక్కలు కట్ చేసి దాన్ని చక్కగా నునుపు తీసుకొచ్చి దాని మీద ఆర్ట్ చెక్కుతాం అనమాట. అలా చెక్కి తయారు చేయాలంటే కనీసం ఒక రోజుకి వచ్చి ఒక బొమ్మ తయారైద్దండి. ఒక్క బొమ్మ అండి. ఎంతమంది ఉంటారండి ఈ బొమ్మ తయారు చేయడానికి? ఈ బొమ్మ తయారు చేయడానికి వచ్చి 4 అంటే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుందండి. ఒకరోజు చెక్క ఆరబెట్టుకోవటం, ఒకరోజు చక్కగా దాన్ని కట్ చేసుకోవడం ముక్కలు. అలా ఆర్డర్ వచ్చిందనుకోండి, నైట్ పగలు కూడా మేము దాన్ని కష్టపడి తయారు చేస్తామండి. కస్టమర్కి కూడా ఎన్ని సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వాళ్ళు ఏదైనా రకరకాల మోడల్స్ అయినా కానీ చక్కగా చేసి పెడతాం. మీరు ఇప్పుడు ఏదైనా మోడల్ ఇచ్చారనుకోండి, ఆ మోడల్ బొమ్మలు కూడా మేము తయారు చేసి పెడతాం మీకు. అంటే కేవలం అంటే కొండపల్లి బొమ్మలు అంటే మా దృష్టిలో ఏంటంటే ఈ బుట్ట బొమ్మ ఒకటి, ఈ రైతులది ఒకటి, అలాగే ఏనుగులు ఇవి మాత్రం. బట్ అలా కాదు ఏ బొమ్మ మేము ఆర్ట్ చేస్తే దాన్ని మీరు తయారు చేస్తారా? తప్పకుండా అండి. దానికి ఉదాహరణ ఇక్కడ బొమ్మలు ఇక్కడ పెట్టారు చూడండి. దాంట్లో రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి ఏంటంటే మీరు పలానా ఫోటో తీసుకొచ్చి మాకు ఈ విధంగా బొమ్మ కావాలి అంటే దాన్ని కూడా తయారు చేసి పెడతామండి మేము. అది తెల్లపునికి చెక్కలోనే. యాక్చువల్గా అంటే మీరు ఇంత కష్టపడుతున్నా మీ తరాలు మీ ముందు తరాలు అందరూ కూడా దీని మీద ఆధారపడ్డారు. కాకపోతే ఎందుకని ఇంకా ఈ కొండపల్లి బొమ్మలు ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాయి? ఎందుకు అనుకుంటారు? వెనకబడి ఉన్న కారణం ఏంటంటే ఇలాంటి గుర్తింపు కార్యక్రమాలు జరగట్లేదండి.
ఏ కాడికి ఏంటంటే ఇక్కడికి ఎవరైనా వస్తే పలానా కొండపల్లి బొమ్మ అని మాత్రమే తెలుస్తుందండి. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు, మీరు తెలుసుకున్నారు, మీ చుట్ట బంధువులకు చెప్తారు పలానా చోట కొండపల్లి బొమ్మలు ఉన్నాయని, కానీ వేరే వ్యక్తులకు తెలియదు. ఇలా ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమవుతుంది, అందరూ తెలుస్తుందండి, అంటే అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మీ మీడియా వాళ్ళు కూడా చాలా సహకారం చేశారండి. అంతా చక్కగా యాడ్లు వేయటం, సోషల్ మీడియా కూడా చాలా చక్కగా దీన్ని స్పందించి చేయటం, ఇలా చాలామంది ఇలా రావడం, ఒక పండగలా జరగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మాకు ఒక గుర్తింపు దొరికిందని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. నేను అనుకోవడం ఏంటంటే మీరు పడిన కష్టాన్ని వచ్చే జనాలు ఏంటంటే ఏముంది చెక్కే కదా, దీనికి 300 ఎందుకు, దీనికి 400 ఎందుకు అనే ఫీలింగ్లో ఉన్నారు. నిజంగా ఎందుకు రేట్లు ఎందుకని ఎక్కువగా ఉంటాయని ఎందుకు ప్రజల భావన పడింది? అలా భావన పడతాం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క కళ తెలియదండి వాళ్ళకి. ఇక్కడ మేము ఎంత పని చేస్తాం, ఏం చేస్తాం అనేది ఎవరికి తెలియదు. ఈ చెక్కే కదా, చెక్కలో ఏముంటుంది, ఎవరైనా చేయొచ్చు అనుకుంటారు, కానీ ఎవరు చేయలేరండి. ఇది వచ్చిన వాళ్ళు ఇది ఒక కళ అనమాట. ఈ చెక్కలో తయారు చేయటం, ఈ చెక్కకున్న వెనక ఉన్న కష్టాలు కానీ, ఈ బొమ్మ తయారు చేయడం కష్టం కానీ వాళ్ళకి తెలియదు. చెక్క బొమ్మ కానీ సింపుల్ తీసేస్తారు. ఈ రోజులో ప్లాస్టిక్ బొమ్మలే ఉన్నాయి కదండి, వందలు వేల లక్షల్లో పలుకుతున్నాయి ప్లాస్టిక్ బొమ్మలు, కానీ చెక్క బొమ్మకు వాల్యూ లేకుండా అయిపోయింది. సో ఇలాంటి గుర్తింపు ఇలా చేయటం వల్ల, ఇలా కార్యక్రమాలు పెడతాం వల్ల ఈ చెక్క బొమ్మ విలువ తెలుస్తుంది జనానికి. ఆహా, ఇలా ఎంత కష్టం ఉందా దీని వెనక. ఇప్పుడు స్క్రీన్లో కూడా మేము చేసిన కష్టాన్ని చూపిస్తున్నారు. అలా చూపించడం వల్ల ఎంత పని ఉందా దీని వెనక, ఎంత కష్టపడితే ఒక బొమ్మ తయారైద్దా అనేది కూడా గుర్తింపు వస్తుందండి. వీళ్ళు ఒకళ్ళు కాదు, రెండు కాదు, తరతరాలుగా వీళ్ళందరూ కూడా ఇదే వృత్తి పైన ఆధారపడి ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల కుటుంబాలన్నీ కూడా ఇదే విధంగా ఈ కొండపల్లి బొమ్మల తయారీలో నిమగ్నమైపోయాయి. ఒక్కొక్కసారి చెక్క దొరికినా దొరకపోయినా కూడా ఎక్కువ రేటు పెట్టి కూడా కొని వీళ్ళు ఈ కొండపల్లి బొమ్మల తయారీ అనేది చేస్తున్నారు. ఓవరాల్గా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ అనేది కూడా, అంటే కొండపల్లి బొమ్మల మొత్తాన్ని కూడా ఒక బొమ్మల కొలువులా పెట్టాలి, మొత్తం ప్రజలందరికీ కనబడాలి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల మొత్తం ఇక్కడ ఉన్న అందరూ కళాకారులంతా కూడా వీటిని యూటిలైజ్ చేసుకున్నారు. ఈ మొత్తం ఈ కొండపల్లి బొమ్మలకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మొత్తం కూడా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు. సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎన్టీఆర్ జిల్లా వాసం మాకు హ్యాపీ, ఎందుకంటే కొండపల్లి బొమ్మల గురించి మా వాళ్ళు అందరూ బంధువులు ఫోన్ చేయడం తప్ప దీని గురించి పెద్దగా ఎవరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేదు సార్. మరి ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడాను సార్, వ్యాపారులతో కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా పెట్టడం వల్ల చాలామందికి తెలుస్తుంది అంటున్నారు. సో ఏం చెప్తారు సార్ ఈ కొండపల్లి బొమ్మల ఈ 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమం వచ్చి? కొండపల్లి బొమ్మ అనేది కేవలం ఎన్టీఆర్ జిల్లాకి కాదు, ఇడీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మన దేశ గౌరవము. ముఖ్యమంత్రి ఎవరిలో కొండపల్లి బొమ్మ గురించి మాట్లాడుతుంటే ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అది మన సంస్కృతి, మన గుర్తింపు అని మాట్లాడుతుంటారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా మన కొండపల్లి బొమ్మకి ఆల్రెడీ జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఇది మన వారసత్వాన్ని గుర్తించడం జరిగింది. ఒక 400 సంవత్సరాల కళ ఇది కేవలం కొండపల్లిలోనే చేస్తారు. ఇక్కడ ఉన్న కేవలం ఒక 400 మంది కుటుంబస్తులే చేస్తారు. ఇటువంటి ఒక మంచి కళని ఒక దేశ స్థాయిలో జియోగ్రఫీ ఇండికేషన్ వచ్చిందంటే మనం ఎంత గర్వపడాలి, ఎంత దీన్ని ప్రమోట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కన్సర్ట్ ఎకనామీ కాన్సెప్ట్లో, అలాగే టూరిజం ఎకనామీ సర్వీస్ సెక్టర్ కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి మనం లోకల్గా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, అలాగే ఎంపీ గారు, అట్లాగే ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు, మెయిన్లీ కొండపల్లి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఏదైతే ఉందో వీళ్ళందరితో చర్చిస్తే మనం ఒక పండగలాగా చేద్దాము అని మొదలు పెట్టాము. ఎప్పుడు చేయాలనే పాయింట్ వచ్చినప్పుడు వారసత్వ దినోత్సవం ఎప్పుడు వస్తుంది చూసుకొని, అది ఏప్రిల్ 18th వచ్చింది కాబట్టి అదే వారసత్వ దినంలో మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది చాలా చక్కగా మొదలైంది. ఇప్పటికే చూస్తే చాలా వరకు మంచి కదలిక ఊపు వచ్చింది. అంటే ప్రజల్లో ఆ చైతన్యం, మెయిన్లీ ఆ కళాకారులో ఒక కొత్త చైతన్యం కనబడుతూ ఉంది. అంటే మన బొమ్మకి ఇంత గుర్తింపు ఉంది, మన బొమ్మ విశ్వవిఖ్యాతి చెందబోతా ఉందని ఇది ఒక మంచి పరిణామం అని భావిస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ వరకు పెట్టారు సార్, బాగానే ఉంది. మైలవరం వచ్చేవాళ్ళు కానీ, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ, ఇబ్రహీంపట్నం దగ్గరికి వస్తే కానీ బొమ్మలు దొరకని పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు సార్. సార్ మీరేమన్నా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కీలకమైన ప్రాంతాల్లో ఈ బొమ్మల అమ్మకానికి సంబంధించి కానీ, లేదా ప్రదర్శన కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఖచ్చితంగా అవకాశం ఇవ్వడం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే 400 కుటుంబాల్లో దాదాపు 100 కుటుంబాలు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు, బొమ్మలు మొదలు పెట్టున్నారు. వాళ్ళకు మంచి డైవర్సిటీ ఉంది. వాళ్ళకి మార్కెటింగ్ అవకాశం అయితే ఉందో అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. దానికి కావాలంటే మనకు మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఒక మన టాయ్ షాప్ లాగా ఈ హైవేలో ముఖ్యంగా ఓపెన్ చేయడము, వాళ్ళకి ప్రమోట్ చేయడం కంపల్సరీ గవర్నమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. దానికి సీఎం గారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. వీళ్ళు సలహాలు తీసుకుని ఎక్కడ కావాలి చూసుకుని, ఇబ్రాహీంపట్నమా, లేదా జగ్గపేట, లేదా విజయవాడలోనైనా, అలాగే లేపాక్షితో ఆల్రెడీ అలాగ అనుసంధం అయ్యి ఉన్నాము. ఈ ప్రకారంగా తీసుకొని అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కూడా మనం ఆల్రెడీ అనుసంధం అయ్యి ఉన్నాము. కాబట్టి వినూత్నంగా ముందుకు తీసుకెళ్ళి ఇది చాలా మంచిది, చాలా మంచి కళ. దీన్ని ఎంత మనం ప్రమోట్ చేస్తే అంత మార్కెటింగ్ ఉంటుంది, అంత ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది, లైవ్లీహుడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నాం. మీకైతే అభినందనలు తెలపాలి సార్, ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్నారు. వ్యాపార
వ్యాపారులు అనుకో కళాకారులు అనాలి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం మీరే. సో కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడంతో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అయితే ఈ ప్రోగ్రాం జరుగుతోంది. అయితే అందరూ ఒకటే చెప్తున్నారు, తెల్ల పొనికి సంబంధించి కొరత ఉంది కాబట్టి కొరతను తీర్చాలనేది ఇక్కడ కళాకారులు చెప్తుంటే దానికి సంబంధించి ప్రత్యేకంగా రక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న నేపథ్యంలో కొండపల్లి బొమ్మలకి పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే ఇప్పటికే ఉన్న పేరు కాదు, అది అమ్ముడైతే మరింత మంది ఇది కళాకారులకు సంబంధించిన ఈ వృత్తిలోకి వస్తే దీనికి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొండపల్లి బొమ్మని కేవలం చెక్క బొమ్మగా చూడొద్దు, ఇది ఒక వారసత్వ సంపద. 300-400 ఏళ్ల నాటి ఈ కళ అనేది అంతరించిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కొండపల్లి బొమ్మల వైపు ఖచ్చితంగా చూడాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కొండపల్లి నుంచి.